రేపు అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయిలో అన్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు వైసీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు ఉత్తరాంధ్ర నుంచి ఎంపీ అప్పలనాయుడు గారు వారు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అంశాలే ఇప్పుడు తెరపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాసులకి తీవ్ర స్థాయిలో అన్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. దానిపై మీరేమంటారు సార్ ముఖ్యంగా? ఉత్తరాంధ్ర పౌరుడిగా, ఉత్తరాంధ్ర బిడ్డగా, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా నేను ఓ మాట చెప్తున్నానండి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం గర్వపడుతున్నారు. ఎందుకనంటే మొన్న బిఫోర్ ఎలక్షన్‌లోనే ఉత్తరాంధ్ర ప్రజానీకం ప్రజా తీర్పు అద్భుతంగా ఇచ్చారు. గెలిపించడమే కాదు, ఒక్కొక్కరికి లక్షల మెజార్టీ ఇచ్చారు. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కి 2,50,000 మెజార్టీ. ఒక ఎమ్మెల్యే అయితే మా శ్రీనివాసరావు గారు గాజువాక నుంచి 1,00,000 మెజార్టీ. ఇలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించి పంపించారంటే అది ఇండికేషన్. మేము ప్రజా ఆమోదాన్ని పొందాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం, వారు ఏది చెప్పినా సరే పర్ఫెక్ట్‌గా చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజానీకం ఇచ్చారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం కోసం మాట్లాడే హక్కు, అర్హత కనీసం లేదనేది వైకాపా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేశారండి ఉత్తరాంధ్రకి 5 సంవత్సరాలు మీరు? కనీసం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని మనోభావాలు గుర్తించారా? ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆలోచనలు గుర్తించారా? ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని కనీసం వాళ్ళ కష్టాలను మీరు పాలుపంచుకున్నారా? ఈరోజు ఉత్తరాంధ్రను ఉత్తరాంధ్ర చేసే 5 సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు. దేనికోసం మీరు ఉన్నారు? ఏ రకంగా మీరు ఆలోచిస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రయోజనాలను, ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ప్రయోజనాలు ముఖ్యమైనది ఏ రోజున మీరు 5 సంవత్సరాలు గుర్తించారా? ఈరోజు ఉత్తరాంధ్ర పెద్ద నాయకత్వ పెద్దతనాన్ని ఏ రెడ్డి గొప్ప చెప్పారు? మీకు తెలీదా? ఇప్పుడున్న వైసీపీ నాయకులకి. మీరు రోజు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడారా మీరు? ఇది కావాలని అడిగి తీసుకొచ్చారా? ఏమైనా చేయించగలిగారా? ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకులు మేము ఎవరైనా సరే, ఇటు తెలుగుదేశం కానీ, అటు బీజేపీ కానీ, అటు జనసేన నాయకులు కానీ ఎవరైనా సరే వెళ్ళి మా ఉత్తరాంధ్రకి కావాలి, ఇది ఇది మీరు చేయవలసిన అవసరం ఉందని అడిగితే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు మా విన్నపాన్ని వారు సమర్థిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు స్టీల్ సిటీని మొన్ననే అనకాపల్లిలో శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మరొక 2 మాసాల్లో ప్రారంభిస్తున్నాం. అలాగే గూగుల్ సెంటర్, ప్రతిష్టాత్మకమైన గూగుల్ సెంటర్ భారతదేశంలోనే వస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రకి ఇచ్చిన సందర్భాలు. ఇవన్నీ కూడా వన్ బై వన్ అభివృద్ధి జరుగుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకు ప్రయారిటీ ఇస్తూ వెళ్తున్నారు. అది ఎన్డీఏ కూటమి పరిపాలన జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము తీసుకుంటున్నాం. ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఉత్తరాంధ్ర కోసం అన్యాయం జరుగుతుందని మాట్లాడితే అవివేకం. మీకు పూర్తిగా అవగాహన లేక, ఆలోచనలు తక్కువ. మీరు ఏదో మాట్లాడకపోతే రేపు టికెట్లు జగన్మోహన్ రెడ్డి ఎవడైనా ఒక ఆలోచన. అందుకే ఈరోజు చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఉత్తరాంధ్ర బిడ్డగా చెప్తున్నాను, రైతు బిడ్డగా చెప్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర మనోభావాలు అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా గర్వపడుతున్నారు. ఎస్, మేము బ్రహ్మాండమైన ప్రజాప్రభుత్వాన్ని మేము ఎన్నుకోగలిగాము, ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలిగాము. ఈరోజు వారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నీ చేస్తున్నారని చాలా సగర్వంగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. ఒకటి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఒకటే, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు చేసేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు జరిగాయి. అంటే అందరికీ సమానంగా కూడా న్యాయం జరిగేది. కానీ ఇప్పుడు సెంట్రిక్‌గా రాజధానినే డెవలప్ చేసేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇంకా సీమకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుందని చెప్తున్నారు. ఏమీ లేదండి, వైసీపీ నాయకులకి ఇబ్బంది ఉంది. ఎందుకంటే వాళ్ళకి మనుగడ ఉండదు. ఒక పక్క అమరావతి అయిపోతుంది, ఇంకో పక్క పోలవరం అయిపోతుంది, ఇంకో పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోతుంది, ఇంకో పక్క రాయలసీమ హార్టికల్చర్ రబ్బుగా తయారైపోతుంది. ఇదంతా అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలుగా ఒకే రకంగా అభివృద్ధి జరుగుతుంది కనుక రేపు వాళ్ళకి ఉనికి ఉండదనే ఒక ఆలోచనతో ప్రజల్లో కనిపించేయడానికి, ఇబ్బంది పెట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇది ఇది ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ఆంధ్రప్రదేశ్. ఇది ఒక మోడల్ అవబోతుంది. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన దేశానికి ఒక మోడల్గా అవబోతుంది. ఇది గౌరవ ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు విజనరీ కానీ, వారి ఆలోచనలు కానీ ఈ దేశానికి అవసరమని చెప్పారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ టీంకి కానీ చెప్తుంది ఏంటంటే, ఎప్పటికైనా ప్రజలు ఏ రకంగా దిశగా ప్రయాణం చేస్తారో ఆ విషయంగా మీరు మాట్లాడండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు తప్ప ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేనే తీసుకొచ్చాను, నేనే చేశానని సోరీ వ్యవహారాలు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏదో మా లోకేష్ గారు చెప్పినట్లుగా ఏదో ఒక సోరీ వ్యవహారం, ఒక వ్యాధి ఏదో వచ్చినట్లుగా ఉంది. అది ముందెళ్ళి చూపించుకొని నయం చేసుకోమని మీ ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇది చివరిగా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా
అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఉత్తరాంధ్రపై చేస్తున్నటువంటి వైసీపీ చేసినటువంటి ఆరోపణలపై కూడా టీడీపీ ఎంపీలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ హరీష్‌తో నవీన్ 99 టీవీ న్యూఢిల్లీ నుండి.